శ్రీమాత్రే నమః. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. చివరిది మీనరాశి. మీనరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 7, అవమానం 2గా ఉన్నాయి. ఈ సంవత్సరం ఆదాయంతో పాటు ఖర్చులు అధికంగానే ఉంటాయి. ఈ ఏడాది ఏలినాటి శని ఉంది. ఈ ప్రభావాన్ని నిలువరించడానికి సకల జాగ్రత్తలు తీసుకోవాలి. రాహు ద్వాదశలో సంచరించడం వల్ల నిద్రలేమి, దూర ప్రయాణాలు, వృధా వ్యయాలు తప్పకపోవచ్చు. తదుపరి దశలో లాభస్థానంలో రాహు సంచారం కార్యసిద్ధిని ప్రసాదిస్తుంది. ఆర్థికంగా వెసులుబాటు కలుగుతుంది. దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉంటాయి. జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు గురువు పంచమంలో ఉచ్చ స్థితిలో సంచరించడం కలిసొచ్చే విషయం. సంవత్సరం చివరి భాగంలో షష్ఠ స్థానంలో గురుబలం తగ్గుతుంది. అన్ని విషయాల్లోనూ జాగ్రత్తగా ఉండాలి. దక్షిణామూర్తి స్తోత్రం, గురుగ్రహ శ్లోకం చదువుకోవాలి. విష్ణుమూర్తి ఆలయాన్ని సందర్శించుకోవాలి. ఈ రాశిలో శనీశ్వరుడు జూన్ వరకు చతుర్థ స్థానంలో, గురువు డిసెంబర్ వరకు వ్యయ స్థానంలో రాహువు సంచారం వల్ల మరో 3 నెలల పాటు కొన్ని కష్ట నష్టాలు తప్పకపోవచ్చు. ముఖ్యంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. జూన్ తర్వాత నుంచి మాత్రం జీవితం నల్లేరు కాయల మీద బండిలా సాగిపోతుంది. ఏలినాటి శని ప్రభావం దాదాపు పూర్తిగా తగ్గిపోతుంది. కొన్ని నెలలు మినహాయించి ఈ ఏడాదంతా దాదాపు సంతృప్తికరంగా, సానుకూలంగా సాగిపోతుంది. జూన్ తర్వాత నుంచి జీవితంలో అనేక శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు బాగా తగ్గుముఖం పడతాయి. ఉద్యోగ స్థిరత్వం, ఆర్థిక స్థిరత్వం లభిస్తాయి. శుభకార్యాల మీద, దైవ కార్యాల మీద ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగంలో ప్రతిభా పాఠవాలు వెలుగులోకి వస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో అందలాలు ఎక్కడం జరుగుతుంది. జూన్ తర్వాత నుంచి ఈ రాశి వారికి గురువు అనుగ్రహం బాగా అనుభవానికి వస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బుధ శుక్రులు అనుకూలంగా సంచారం చేస్తున్నందువల్ల మీ మాటకు చేతకు విలువ పెరుగుతుంది. మీ సలహాలు, సూచనలు, ఆలోచనలు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆశించిన ప్రయోజనం కలిగిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లోనే కాకుండా బంధుమిత్రుల్లో కూడా ఆదరణ పెరుగుతుంది. వ్యయ రాహుల వల్ల సంసార జీవితంలో కొద్దిగా అపార్థాలు చోటు చేసుకునే సూచనలున్నాయి. ముఖ్యమైన కుటుంబ వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహాలకు, అభిప్రాయాలకు విలువనివ్వడం మంచిది. విదేశాల్లో స్థిరపడిన పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. సంతానం లేని వారికి సంతాన యోగం ఉంది. విద్యార్థులు చదువుల్లో బాగా రాణిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. పెళ్లి ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. శుభం భూయాత్.